తాజాంశని చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా వరదలో 15 మంది కూలీలు చిక్కుకున్నారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం వద్ద కూలీలు వరదలో చిక్కుకున్నారు. పెద్దబాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య నడి తెలుసుకుందాం. లింగయ్య, ప్రస్తుతం కూలీల్ని రక్షణ తీసుకొచ్చే పరిస్థితి ఉందా? ఎలాంటి సహాయ చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతం 20 మంది కూలీలతో పాటు మరో 5 ప్రయాణికుల పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని స్థానికంగా మనకు సమాచారం అందుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం వద్ద కట్టమైసమ్మ తల్లి ఆలయం సమీపంలో రహదారి పైన దాదాపు 25 నుంచి 30 మంది చిక్కుకున్నారు. వారు రహదారికి పూర్తిగా 4 వైపులా వర్షపు నీరు, వరద నీరు భారీగా చుట్టుముట్టడంతో వాళ్ళంతా ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కొంత వర్షపాతం కూడా ఎక్కువ నమోదైంది. ఈ నేపథ్యంలోనే వాగులు వంకలు కొంత పొంగిపొరులుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం వద్ద ప్రధాన రహదారి అది. ఆ రహదారి పైన నిత్యం వేలాది మంది రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు సాయంత్రం సమయంలో పనులు ముగించుకొని వెళ్తున్న కూలీలు ఆ అశ్వారావుపేట మండలం సంబంధించిన దాదాపు 20 మంది కూలీలు ఉన్నారు. వీరితో పాటు వేలేరుపాడుకు ఆ స్థానికంగా అక్కడి నుంచి వెళ్తున్న ప్రయాణికులు మరో 5 కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా రహదారిపైకి భారీగా వరద నీరు, వర్షపు నీరు వచ్చి చేరింది. ఇదే సందర్భంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు కూడా భారీగా వరద ఎగిసిపడింది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఆ గేట్ల నుంచి వస్తున్న వరద నీరు కూడా, వరద ప్రవాహం కూడా స్థానికంగా పక్కన ఉన్న రోడ్లపై కూడా ప్రవహిస్తూ కొంత ఆందోళనకరమైన పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం దాదాపు 25 నుంచి 30 మంది బాధితులు ఆహాకారాలు చేస్తున్నారు. తమను కాపాడాలంటూ ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, స్థానిక అధికారులు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన సీఎంఓ అధికారులతో మాట్లాడి త్వరితగతిన వారిని, బాధితుల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎంఓ అధికారులను ఆదేశించారు. అయితే హెలికాప్టర్ వస్తేనే వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావచ్చన్న వాదన మాత్రం వినిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించి, రెస్క్యూ టీమ్ రంగంలోకి దింపి హెలికాప్టర్ తో సహాయంతో మాత్రమే వాళ్ళందరినీ తీసుకురావచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రహదారికి పూర్తిగా 4 వైపులా కూడా భారీగా వరద నీరు, అదేవిధంగా వర్షపు నీరు చుట్టుముట్టడంతో వాళ్ళందరినీ కాపాడడం స్థానికంగా మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. ప్రస్తుతం దాదాపు 25 మంది నుంచి 30 మంది బాధితులైతే తమను కాపాడాలంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అధికారులకు, అదేవిధంగా స్థానిక ఉన్న వారికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు, ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి ఉంది. లింగయ్య, సహాయ చర్యలు మొదలయ్యాయా? రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయా? వాస్తవానికి సహాయ చర్యలు చేపట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే దాదాపు 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ పాటు పూర్తిగా రహదారి మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అటు వరద నీరు కావచ్చు, వర్షపు నీరు పూర్తిగా చిక్కుకొని దాదాపు మనుషులు దాదాపు నడుముల్లోకి పైగా నీరు నిలిచింది. ఈ నేపథ్యంలో కనీసం వాళ్ళు రోడ్డు మీద ఒక్కొక్కరు నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో వాళ్ళందరూ కూడా ఒకరినొకరు పట్టుకొని ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. అయితే రెస్క్యూ టీమ్స్ ఏమి ఇంతవరకు అక్కడికి చేరుకోలేదు. కొంతమంది రెవెన్యూ అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. అయినా కూడా అక్కడికి అశ్వారావుపేట మండలం సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. కానీ ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. రహదారి చాలా దూరం ఉంది. అదేవిధంగా మొత్తం కనిపించే 4 వైపులా కూడా పూర్తిగా వరద నీరు, వర్షం నీరు జల దిగ్బంధంలో ఉండడంతో వాళ్ళకు కాపాడడం కూడా కొంత కష్టతరంగా మారింది. ఖచ్చితంగా హెలికాప్టర్ ఉంటేనే, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపితేనే వాళ్ళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా కూడా ఒక వాదన వినిపిస్తుంది. రైట్, ధన్యవాదాలు లింగయ్య.